అమ్మగారండి, ఏంటి లక్ష్మమ్మ? తమరు శానాకాలం ఆసుపత్రిలో ఉండిపోయారట కదండి. అవును, ఉన్నాను. అప్పుడు అయ్యగారు ఒంటరిగానే ఉండేవారండి. ఉన్నారు. ఎందుకు? ఏం లేదండి, ఎంతైనా అయ్యగారు చాలా మంచోరండి. మీ అయ్యగారికి మంచి సర్టిఫికెట్ ఇచ్చావు. కాదేటండి మరి, ఉప్పు కారం తినే మగోడు పెళ్ళానికి దూరంగా ఒంటరిగా బుద్ధిగా ఉంటున్నాడంటే చెప్పుకోవాల్సిన విషయమే కదండి. మా గోదావరి రోడ్డు నుండి లంకలో ఒక ఆయన ఏం చేశాడో తెలుసా అండి? జబ్బు చేసిన పెళ్ళాన్ని రాజమండ్రి ఆసుపత్రిలో చేర్పించి గుట్టు సప్పుడు కాకుండా ఇన్నిస్పేటలో ఇంకో ఆడదాంతో కలిసి కాపురం పెట్టేశాడండి. ఆయ్ నిజమా? తల్లి తోడండి, జబ్బు నయమైపోయి ఇంటికొచ్చే పాలకి ఆయన గారి పెళ్ళానికి ఈ సంగతంతా తెలిసిపోన్నదండి. మరి అప్పుడు ఏమైంది? ఏటవుతుందండి, అరిటాకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి అరిటాకు మీద పడ్డా నట్టం ఆడదానికే కదండి. తనకు జబ్బు చేసి మంచం మీద ఉంటే చెప్పసేయకుండా మారుమనువు చేసుకున్నాడంటే ఏ ఆడదానికైనా కట్టంగానే ఉంటది కదండి. కష్టంగా ఉండడం మాత్రమే కాదు, కడుపు రగిలిపోతుంది. ఇంతకీ అప్పుడు ఆవిడేం చేసింది? ముగ్గుడు సాటాడది ఏం చేతదండి, 10 మందికి చెప్పుకుంటే అల్లరైపోద్దని నోరు నొక్కేసుకున్నాదండి. లోపల కుళ్ళి కుళ్ళి సత్తన్నా పైకి మాత్రం గప్సిప్గానే ఉండిపోనాదండి. ఆయ్ చిచ్చి, ఏం మగాళ్ళు! ఆవిడ ప్లేస్లో నేను గాని ఉండుంటే గుప్చిప్గా ఉండడం కాదు, జుట్టు పట్టుకుని ఏం మొగుడువరా నువ్వు అని అడిగేదాన్ని. అదే జబ్బు నీకొచ్చి ఇదే పని నీ పెళ్ళం చేసుంటే ఏం చేసేవాడివిరా అని నిలదీసేదాన్ని. నిలదీతే మాత్రం మరో ఆడదాన్ని ముట్టుకున్న మగాడు మైలు పడినట్టు కాదేటండి. ఆ ఆడదాన్ని కాపురం నిలువున కూలిపోయినట్టే కదండి. ఆయ్ అమ్మగారు, అయ్యగారు వచ్చినారు కదా, ఇక నేను వెళ్ళొస్తానండి. ఏవండి, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? అది చిన్న పని ఉంటేను. మీరు రాకపోయేసరికి ఒంటరిగా ఎంత బోర్ కొట్టిందో తెలుసా? బోర్ కొట్టిందా? ఊళ్ళో విషయాలన్నీ చెప్తూ మధ్య మధ్యలో ఆయ్ ఆయ్ అనడానికి లక్ష్మమ్మ తోడుగా ఉందిగా. ఉందిలేండి. ఏవండి, మరి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మీకు తోడుగా ఎవరుండేవాళ్ళు? అంటే నా ఉద్దేశం ఒంటరిగా మీకు బోర్ కొట్టేది కాదా అని. బోర్ కొట్టినా ఏం చేస్తాం? మగాళ్ళు కదా, ఏదైనా అడ్వెంచర్ చేస్తారేమోనని. అంటే అంటే టెంపరీ సెటప్ లాంటిది. హ్యారీ, కోపం ఎందుకు? ఏదో సరదాగా అడిగాను. సరదాకి ఇలాంటి మాటలా? అక్కడికి మీ మగాళ్ళంతా శ్రీరామచంద్రులు అయిపోయినట్టు. అయినా నేను అడిగిన దాంట్లో తప్పే ఉంది. మీరు ఉప్పుకారం తినే మనిషే కదా. ఇన్నాళ్ళు నేను లేకుండా ఒంటరిగా ఎలా ఉన్నారా అని. మనలో మన మాట. నిజం చెప్పండి, ఒక్కసారి కూడా ఏదైనా తప్పు చేద్దాం అనిపించలేదా? నేనేం అనుకోను, చెప్పండి. మరో పెళ్లి చేసుకోవాలని కానీ, మరో అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలని కానీ. హ్యారీ, ఆహా, మిమ్మల్ని అనుమానించాలని కాదు, ఏదో ఆరాటం కొద్దీ అడిగాను. తీరిగ్గా ఇంట్లో కూర్చుంటే ఇలాంటి చెత్త చెత్త ఆలోచనలు వస్తున్నాయి నీకు? మరేం చేయను? మీరేమో పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళి సాయంత్రం వరకు తిరిగి రారు. ఆ లక్ష్మమ్మేమో బరబరా గిన్నెలు తోమేసి బడబడా కాసేపు వాగేసి వెళ్ళిపోతుంది. నాకేమో ఒంటరిగా బోర్ కొడుతుంది. పైగా ఊళ్ళో ఎక్కడ చూసినా ఇద్దరు పెళ్ళాలు, సెకండ్ సెటప్లు. చచ్చిపోతున్నాను. సరే, ఇదంతా కాదు. కాసేపు పూజ గదిలో కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుందామంటే ఆ దేవుళ్ళు కూడా మగాళ్లే కదా. ఒక్కొక్క దేవుడికి 2 పెళ్ళాలు. 7 కొండలవాడ అనగానే ఆయన గారికి 2 పక్కల ఇటు అలివేలు మంగ, అటు బీబీ నాంచారి. హే కృష్ణ అందామనుకుంటే అటు రుక్మిణి, ఇటు సత్యభామ. పోనీ శివశివ అని శివుణ్ణి తలుచుకుందామంటే ఆయన గారికి 2, ఇటు గంగ, అటు గౌరీ. ఇలా కాదు, బుద్ధిగా జై బోలో గణపతి మహారాజ్కి జై అందామనుకుంటే ఆ బొజ్జ గణపైకి కూడా 2, సిద్ధి, బుద్ధి. అబ్బబ్బబ్బబ్బా, ఈ ప్రపంచం మొత్తంలో నాకు తెలిసి
ఒకే ఒక్క భార్య ఉన్న మగాడు శ్రీరామచంద్రుడు ఒక్కడే. మీరు శ్రీరామచంద్రుడు లాంటి వారే. అలాగే ఉంటారని నాకు తెలుసు. అలా ఉండాలనేదే నా ఆశ. ఏంటి ఇలా అడిగానని కోపం వచ్చిందా? కోపం కాదు, ఇలా కాదు గాని నీకు తోడుగా ఉండడానికి మా నూరు నుంచి రమణమ్మ అత్తయ్యని పిలిపిస్తాను. ఆవిడా? వద్దొద్దు. ఇంతకు ముందు ఫోన్లే కదా అని తెచ్చిపెట్టుకుంటే చివరికి మనిద్దరిని విడదీయడానికి ఎన్ని గొడవలు పెట్టిందో మర్చిపోయారా? మరేం చేద్దాం, ఎంతైనా పరాయి వాళ్ళని తెచ్చిపెట్టుకునే కంటే సొంత మనుషులు నయం కదా. మా అత్తయ్య కాస్త నోరు పెద్దదైనా ఇంటి పని వంట పని అన్నీ తనే చేస్తుంది. పైగా నీకు తోడుగానే ఉంటుంది. ఏమంటావు? సరే, మీ ఇష్టం. సరే, వెంటనే తను బయలుదేరి రమ్మని ఫోన్ చేస్తాను. ఏమిటి మోహన్ ఇది? చదువుకున్నవాడివి, ఆర్మీలో కెప్టెన్గా పనిచేసావు, నువ్వే ఇలా డిసిప్లిన్ లేకుండా. ఇది మా భార్యాభర్తల విషయం, మా పర్సనల్. కన్నవాళ్ళైనా సరే కల్పించుకుంటే నేను సహించలేను. సంధ్య, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా? వాళ్ళతో పాటు అప్పటి మీ కోపం, ఆవేశం. సారీ సంధ్య, అప్పట్లో నేను చాలా రఫ్గా మూర్ఖంగా ప్రవర్తించాను కదా. అయితేనే ఇప్పుడు మారారు కదా. జలపాతం సెలయేరుగా మారినట్టు, మృగరాజు కుందేలుగా మారినట్టు. ఏయ్, నన్ను కుందేలంటావా? అబ్బా, ఏమేం సంధ్య? ఏం లేదు. ఏం లేకుండా అబ్బాయిని ఎందుకన్నావు? డాక్టర్కి ఫోన్ చేయనా? అబ్బా, ఏం లేదంటుంటే. నిజంగా ఏం లేదు కదా? మ్మ్హ్మ్. ఒట్టు? ఏం లేదంటుంటే. మరి కడుపులో నొప్పిగా ఉన్నట్టు అబ్బా అని. అబ్బా, ఏమీ తెలీదు. బాగుంది. నేను ఎప్పుడైనా కడుపుతో ఉన్నానా ఏంటి? ఉండకపోతే మాత్రం. ఓ, ఇప్పుడు అర్థమైంది. జూనియర్ కడుపులో కదులుతున్నాడు కదా. ఒరే ఒరే జూనియర్ ఆనంద్, తప్పురా. మీ అమ్మ తట్టుకోలేదు, గట్టిగా తనకే చెప్పానులే, సరేనా? మోహన్, మిమ్మల్ని చూస్తుంటే ఒక్కొక్కసారి చిన్నపిల్లల్లా అనిపిస్తారు. నాకు కూడా నిన్ను చూస్తుంటే చంటి పాపలా అనిపిస్తావు. నిజం సంధ్య, జీవితంలో ఇన్ని అనుభవాల తర్వాత ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఆకర్షణ అనే ప్రవాహంలో పడి కొట్టుకుపోయే స్థితి వేరు, అనుభవాల కోసం ఆరాటంతో పరుగులెత్తే స్థితి వేరు, నిజమైన అనుభూతుల్ని అర్థం చేసుకునే స్థితి వేరు. తిను. మీరు నన్ను మరీ గారాబం చేస్తున్నారు. ఓ బుజ్జుబాబుని కనబోయే తల్లివి కదా, గారాబం చేసినా తప్పేం లేదు. మోహన్, మనసున్న ఏ మగాడైనా ఆడదానిలో ఓ భార్యని, ఓ తల్లిని,
ఓ బిడ్డని చూడాలంటారు. నా కంటికి నువ్విప్పుడు చంటి బిడ్డలా కనిపిస్తున్నావు. థ్యాంక్స్ అనే చిన్న మాటతో మీ అభిమానాన్ని కొలవలేను, కానీ నా ఫీలింగ్స్ చెప్పడానికి ఇంతకన్నా నాకు మాటలు రావడం లేదు. థ్యాంక్ యూ. అంటే ఆ మంజు ఈసారి చాలా పెద్ద రిస్క్ చేయడానికి సిద్ధపడిందన్నమాట. అవును రాధా, ఈ వార్త తెలియగానే ముందు నేను నమ్మలేకపోయాను. బిజినెస్ సర్కిల్లో కావాలనే ఎవరో కల్పించిన రూమర్ లాంటిదే అనుకున్నాను, కానీ కన్ఫామ్గా తెలిసింది. మంజు ఇండస్ట్రీస్ని ఓ లిమిటెడ్ కంపెనీగా మార్చేసి నిధుల కోసం పబ్లిక్ ఇష్యూస్ చేయడంలో కొత్త లేదు వింత లేదు. అలా చేయడం వ్యాపారాన్ని విస్తరించడానికి అయితే అందరూ మెచ్చుకునే విషయమే. కానీ అలా ప్రజల దగ్గర నుంచి షేర్స్ రూపంలో సేకరించిన డబ్బుని ఆ కంపెనీ కోసం కాకుండా ఇంకేవో వ్యాపారాల కోసం పెట్టుబడిగా పెట్టి కోట్లు సంపాదించాలనుకోవడం, రాత్రికి రాత్రే ఈ దేశంలోకి అతిపెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ లో ఒక్కదానిగా ఎదిగిపోవాలనుకోవడం దురాశ మాత్రమే కాదు, మూర్ఖత్వం కూడా. స్టేట్స్ లో ఎంబీఏ చదువొచ్చింది, ఇంత రిస్క్ ఎందుకు తీసుకోవాలనుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు. సరిగ్గా నువ్వనుకుంటున్నట్టే అందరూ అనుకుంటున్నారు. అయినా మంజు ఇంత తొందరపాటు నిర్ణయం తీసుకుంటే తన మేలు కోరే వాళ్లైనా వద్దని చెప్పి వారించుండొచ్చుగా. వారించడం మంజుని సాధ్యమయ్యే పనేనా? ఎప్పుడు చూసినా ఆవిడ గారు డిక్టేట్ చేయడమే తప్ప ఎవరితోనూ డిస్కస్ చేయడం ఉండదు కదా. మాల్తి, బిజినెస్ అనేది ఏ ఒక్క వ్యక్తి వల్ల సాధ్యం కాదు, అది సమిష్టి కృషి. అంటే మాకే తెలుసు అనుకునే మహామహా వాళ్లే ఈ ఫీల్డ్లో మట్టి కొట్టుకుపోయారు. మార్కెట్లోకి ఎంత దూకుడుగా అడుగు పెట్టారో అంతకు రెట్టింపు స్పీడ్తో పతనమైపోయారు, దివాళా తీశారు. రాధా, ఇదే మాటని వాళ్ళ స్టాఫ్లో ఎవరో చెప్పబోతే ఆ మంజు కొట్టబోయిందట. అవును, నాకు తెలియక అడుగుతాను, ప్రజల నుంచి షేర్స్ రూపంలో సేకరించిన నిధుల్ని వేరే వ్యాపారంలోకి మళ్లిస్తే చట్టపరంగా శిక్షార్హమైన నేరం కదా. అడ్డదారిలో వెళ్లాలనుకోవడమే పెద్ద నేరం. తనేం చేస్తోందో మంజుకి బాగా తెలుసు. తెలిస్తే ఆకాశానికి నిచ్చెనలు వేస్తుంది. చూద్దాం, ఆకాశాన్నే చేరుకుంటుందో ఆగాధంలోకే జారిపోతుందో. మాలతి, ఒక్కో ఇటుకను పేర్చుకుంటూ నిర్మిస్తేనే 7 అంతస్తుల మేడవుతుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ పోతేనే గెలుపు శిఖరం కనిపిస్తుంది. 2 కాళ్లను లేపి ఆకాశంలోకి ఎగరాలనుకుంటే పడిపోక తప్పదు. జూదం ఆడడానికి కూడా ఓ లిమిట్ ఉంటుంది. బతుకుతోనే జూదం ఆడాలనుకుంటే చివరికి మిగిలేది కన్నీళ్లే. హరి వద్దు. రోజు ఇంతంత నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బావుంది. కమ్మగా నెయ్యి వేసుకుని తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మసాలాలు ఫ్రైలు తింటే అల్సర్ వస్తుంది. స్వీట్లు ఐస్ క్రీములు తింటే ఊపకాయం వస్తుంది. ఊరగాయలు తింటే ఉదరం పాడవుతుంది. ఇంకెలాగండి? ప్రతిదానికి ఏదో ఒకటి చెప్తే ఏం చేద్దాం? గాలి భోంచేద్దామా? ఎవరో చూడు. పిన్ని, లోపలికి రండి. అమ్మా హారిక, బావున్నావమ్మా? నిన్ను చూసి ఎన్నాళ్ళయిందమ్మా? రా పిన్ని. ఏం రావణమత్త, వచ్చేసావా? ఆ, నువ్వు ఫోన్ చేశాక రాకుండా ఎలా ఉంటాను అల్లుడు? హరి, నేను చెప్పలా ఫోన్ చేయగానే మా రవణమ్మత్త ఆగమేఘాల మీద వస్తుందని? అయ్యో నా తల్లి, కుందన బొమ్మలా ఉండేదానివి చీపురు పుల్లలాగా ఎలా చిక్కిపోయావే? నేనొచ్చేసాగా అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. 6 నెలలు తిరిగేలోగా నిన్ను బంతిలా తయారు చేయకపోతే నా పేరు రవణమ్మే కాదు. బంతిలాగానా? అంటే బాగా ఆరోగ్యంగా ఉండేలా. నా ఆరోగ్యానికి ఏమైంది ఇప్పుడు? బాగానే ఉన్నాను కదా. ఏం బాగున్నావే నీ మొహం? పెళ్లికి ముందు ఎలా ఉండేదానివి? పంచదార చిలకలా ఉండేదానివి. అందుకే కదూ అత్త కూతురున్నా వద్దనుకొని కిషోర్ ఏరికోరి నిన్ను చేసుకుంది. అత్తయ్య, ఇప్పుడు ఆ విషయాలన్నీ అవసరమా? ఆహా, ఎందుకన్నానంటే ఎలా ఉండే పిల్ల ఎలా అయిపోయిందా అని బాధతో అన్నాను. మా 5-6 జబ్బు మనిషిని తినేసినట్టుంది. అయినా ఏం పర్వాలేదు, నేనొచ్చేసానుగా. మాట్లాడవే అమ్మాయి. రండి, ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు. అవునే అమ్మాయి, మా 5-6 బస్సు ఆఖరి సీట్ దొరికి చచ్చింది, ఎత్తెత్తి కుదేసింది, ఒళ్ళు హూనం అయిపోయిందనుకో.
6 బకెట్ల నీళ్లు, వేడి వేడి నీళ్లు ఒంటి మీద కుమ్మరించుకుంటే గాని పోయిన ప్రాణం తిరిగి రాదు. ఆహా అమ్మాయి, రూమ్ ఎక్కడా? ఇదిగో ఇదే గది. ఆహా బాబు, నువ్వు భోజనం మధ్యలో నుంచి లేచినట్టున్నావు. నువ్వు గాని లేనాయనా. ఇందుకే ఈవిడిగాని పిలవద్దనేది. వస్తూనే మొదలు పెట్టేసింది. హ్యారీ, అవసరం మంది. అంటే మీ కంటికి నేను రోగిస్లా కనిపిస్తున్నానా? అది కాదు హ్యారీ, నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసే ముందు డాక్టర్ గారు ఏం చెప్పారో మర్చిపోయావా? కొన్నాళ్ల పాటు నీకు కంప్లీట్గా రెస్ట్ కావాలని చెప్పారు కదా. కాస్త నోటి దురుసు ఎక్కువైనా రమణమ్మత్త అన్ని దగ్గరుండి చూసుకుంటుంది. అందుకని చూసుకుంటుంది. మనిద్దరికి కాపలాగా లంకిణిలా. మీరెన్నైనా చెప్పండి, ఇంట్లో ఆవిడ తిరుగుతుంటే నేను మీతో సరదాగా ఎలా ఉండగలను? పిచ్చి హ్యారీ, ముందు నువ్వు త్వరగా కోలుకుంటే చాలు. అన్ని సరదాలు ఆ తర్వాతే, సరేనా? సరే. లుక్, పబ్లిక్ ఇష్యూ అనౌన్స్ చేయగానే మంజు ఇండస్ట్రీస్లో షేర్స్ కొనడానికి ఎగబడుతున్న ప్రజల రెస్పాన్స్. ఈ మెయిల్ మొత్తం జస్ట్ 2 డేస్లో వచ్చింది. షేర్స్ అలాట్మెంట్ కోసం అప్లై చేయడానికి మనం పెట్టిన గడువుకి ఇంకా వారం రోజుల టైం ఉంది. ఇప్పుడేమంటారు? ఏమంటామండి, ఎంతైనా మీది యుఎస్ ప్లేన్ కదండి. సూపర్. స్టెప్ నెంబర్ 1 రియల్లీ సూపర్. అవును మేడం, మీరు ఈ ప్రపోజల్ గురించి చెప్పిన రోజున రిస్క్ అని భయపడ్డాం. ఇప్పుడు మీ మాట నిజమని ఒప్పుకుంటున్నాం. సో ప్రజల నుంచి షేర్స్ రూపంలో కోట్లకి కోట్లు మన చేతికి రాగానే స్టెప్ నెంబర్ 2 మొదలవుతుంది. ఇండియాలో కాదు, దుబాయ్లో. అతి త్వరలోనే ఈ దేశం మొత్తంలోనే టాప్ 10 ఇండస్ట్రీస్లోకి మంజు ఇండస్ట్రీస్ కూడా చేరిపోవాలి. చేరిపోయేలా చేస్తాను. చల్పాయ్ మేడం, అర్జెంటుగా మన ఆడిటర్స్ని పిలిపించు. ఆడిటర్సా? వాళ్ళెందుకు మేడం? బ్యాలెన్స్ షీట్స్ని తారుమారు చేసి ₹1,00,00,000 100 కోట్లుగా చూపించి లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి ఆడిటింగ్ రిపోర్ట్స్ ఇవ్వాల్సింది వాళ్లే కదా. అయ్య బాబోయ్, అంటే షేర్స్ నుంచి వచ్చిన సొమ్మంతా దుబాయ్కి రవాణా అయిపోతుందా? ఆడిటర్స్ రిపోర్టు ప్రకారం మాత్రం సేకరించిన నిధులన్నీ కంపెనీ కోసమే ఖర్చు పెడుతున్నట్టు సర్టిఫికెట్టా? బాగుంది, చాలా బాగుంది మేడం. వాపును చూపించి బలుపని నమ్మించడం అంటే ఇదే కాదు, బిజినెస్. బిజినెస్ చేయడం అంటే ఇది. చల్పాయ్, 100 ఏళ్లలో సంపాదించాల్సిన లాభాన్ని 10 ఏళ్లలో, 10 ఏళ్లలో సంపాదించాల్సిన లాభాన్ని ఒకే ఒక్క ఏడాదిలో సంపాదించడమే బిజినెస్. ది మోస్ట్ మోడర్న్ టైప్ ఆఫ్ బిజినెస్. ఏం చేస్తున్నారు? చెప్తా. ఏం తగిలిస్తున్నారేంటి? చెప్తా. ఇది పట్టుకో.
నాకు పోటీగా ఇదే ఫీల్డ్లోకి దిగుతావా? చూస్తాను. ఒరేయ్